జనగామ సిద్దిపేట జిల్లాల పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నర్మెట మండలం అమ్మాపూర్లో పెద్దపులి కనిపించింది. రెండు దూడలను చంపినట్లు స్థానికులు తెలిపారు. పులి సంచారంపై అటవీశాఖ సిబ్బందికి రైతులు సమాచారం ఇచ్చారు. పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. పులితోటి అది ఎప్పుడు వస్తుందో అకస్మాత్తు మా గొడ్లు అన్ని ఇంటికాడ కట్టేసుకున్నాం. అది ఏ విధంగా వస్తుందో ఏ రూపంగా వస్తుందో మాకు తెలియదు. మరి ఎడ్లు కూడా మా ఇంటికాడ కట్టేసుకున్నాం. మనుషులు కూడా అంతా బట్ట పెట్టుకుని రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలా అంతా రోడ్డు మీదనే ఉన్నాం. మరి అది ఏ టైంలో వచ్చి అటాక్ చేస్తుందో ఏ టైంలో వచ్చి మాకు భయపెట్టి చిన్న పొరాలు కూడా బడి పంపించే పరిస్థితి లేదు సార్. రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవేశించినటువంటి పెద్దపులి ఎటకేలకు సిద్దిపేట చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, జనగామ సిద్దిపేట జిల్లాల పరిధిలో పెద్దపులి సంచారం అయితే కలకలం రేపిందని చెప్పొచ్చు. జనగామ జిల్లాకు సంబంధించి నర్మెట మండలం అమ్మాపూర్ లో పెద్దపులి అయితే కనిపించినట్లుగా స్థానికులు అయితే తెలపడం జరిగింది. ఇది దానికి సంబంధించి ఇప్పటికే ఈ పెద్దపులి 2 దూడలను కూడా చంపినట్లుగా కూడా స్థానికులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ పులి సంచారంపై అటవీశాఖ సిబ్బందికి రైతులు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ అటవీశాఖ సిబ్బంది అయితే పులికి సంబంధించిన పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం అయితే అధికారులు అయితే అన్వేషిస్తున్నారు. పెద్దపులి ఈ జనగామ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లాలకు వెళ్లినట్టుగానైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రోజున యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఈ పులి సంచరించినట్టుగా కూడా అటవీశాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పెద్ద పులి కోసం ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. గత 2 రోజులుగా కావస్తున్నా కూడా ఈ పులి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇది అటవీశాఖ అధికారులకు అయితే చుక్కలు చూపిస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఈ నేడు తెల్లవారుజామున అరమెట్ల మండలం అంపురం గ్రామంలోనైతే 2 రైతులకు సంబంధించి 2 దూడలను అయితే పులి చంపివేసింది. ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా దీంతో ఈ పులి సంచరిస్తుండడంతో గ్రామానికి సంబంధించిన తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలిసింది. ఈ పెద్ద పులి తొలుత ఆడతోడు కోసం అమరాబాద్ అడవుల నుంచి వచ్చిందని అటవీశాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే ఇది మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా తాజాగా నేడు జనగామ జిల్లాలో ప్రవేశించిందని చెప్పేసి అయితే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. దీనికి సంబంధించి జనగామ జిల్లాలో లింగాల గణపురం మండలంలో అడుగుపెట్టింది. తర్వాత దేవరుప్పుల మండలం నుంచి వ్యవసాయ పొలాల మీదుగా నేడు రఘునాథపల్లి మండలగూడెం గ్రామ శివారులో సంచరిస్తున్నగా అడవిశాఖ అధికారులు అయితే గుర్తించారు. గత 3 రోజుల నుంచి ఈ పులి సంచారంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు. తీవ్ర భయంతోనైతే ఉన్నారు. వ్యవసాయ పొలాలకు వద్ద వెళ్లాలన్నా కూడా ఈ పులి ఎటువైపు నుంచి వస్తుందో, దాడి చేస్తుందో అనే భయాందోళనకు అయితే గురవుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే పులి కోసం అటవీశాఖ అధికారులు అయితే తీవ్రంగా గాలిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువైపు వెళ్తుంది, ఎలాంటి జంతువులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తీవ్రంగానైతే శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ గ్రామాల వద్ద కొన్ని చెట్లకు సంబంధించి అటవీ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పాటు కొన్ని బోన్లను కూడా ఏర్పాటు చేశారు. మొదట ఈ పులి అయితే తోడు కోసం మొదలైన ఈ పెద్ద పులి యాత్ర యాదాద్రి జిల్లా, సిద్దిపేట జిల్లా, తర్వాత జనగాం జిల్లాల గుండా వెళ్లే దారిలో పులి అక్కడక్కడ లేగదూడలను చంపుతూ అయితే తింటూ వాటిని అయితే అది ముందుకు కొనసాగుతా ఉందని చెప్పొచ్చు. ఆడపులి కోసం వెతుకుతూ ఈ సంచారం ప్రారంభించిందని అటవీశాఖ అధికారులు అయితే చెబుతున్నారు. ఒకవైపు అటవీశాఖ అధికారులు ఈ పులి ఎక్కడ ఉంది, ఎటువైపు వెళ్ళింది, ఆ పాదముద్ర ఆధారంగానైతే వెతుకుతున్నారు. దానికి దర్యాప్తు చేపడుతున్నారు. ఒకవైపు డ్రోన్ కెమెరాల సాయంతో కూడా వాటిని జాడ తెలియజేసుకునేందుకైతే అది పులి వైపు ఎటువైపు వెళ్తుందనే విధంగా కూడా అటవీ ప్రాంతాల వైపు డ్రోన్ కెమెరాల సాయంతో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సండే ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆ అటవీశాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ఇప్పటికి దీనికి సంబంధించి రైతులు గ్రామాల వద్ద, వివిధ గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలన్నప్పటికీ కూడా అత్యవసరం అయితే తప్ప వెళ్ళకూడదు. ముఖ్యంగా రాత్రి వేళలో అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఒక వెళ్ళినప్పటికైతే మీకు కనిపించిన వెంటనే మీరు వెనక్కి తిరిగి రావాలి, జాగ్రత్తగా రావాలి, వచ్చి మాకు సమాచారం ఇవ్వాలి. తర్వాత పులి ఒకవేళ కనిపించినట్టయితే పులిపై ఎలాంటి దాడులకు కూడా మీరు దాడులకు పాల్పడవద్దు, వాటిపై దాడులు చేయొద్దు. దాడులు చేసినట్టయితే అది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. ఒకవేళ పులి మాత్రం
లేగదూడలపైన ఇతర జంతువులపైన గేదెలపైన దాడి చేసినప్పటికైతే వాటికి సంబంధించిన నష్టపరిహారం అంతా అటవీ శాఖ అధికారులుగా మేమే భరిస్తాము, మేమే రైతులకు దానికి సంబంధించి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది, బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు వెళ్లేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాలని చెప్పడం అయితే రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.